ప్రెసెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్న కొన్ని సమస్యలకు స్థితప్రజ్ఞత ఎలా సహాయపడుతుందో భగవద్గీత మార్గం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కుటుంబ బాధ్యతలు, అప్పులు, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ కలిపి మనసును భయపెడతాయి. ఇంత బరువుని నేను ఎలా మోయగలను అనే ఆందోళన వస్తుంది. ఇలాంటి సమయంలో మనస్సు గందరగోళానికి గురవుతుంది. అలాంటి పరిస్థితిలో స్థితప్రజ్ఞుడి ఆలోచన, ఆచరణ ఇలా ఉంటుంది. అతడు ఒకేసారి ప్రతిదీ పరిష్కరించాలనుకోడు. ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకుంటాడు. ఒక్కో సమస్యను ప్రశాంతంగా ఎదుర్కొంటాడు. తన శాయశక్తుల ప్రయత్నం చేసి వచ్చే ఫలితాన్ని దైవ నిర్ణయమని బలంగా విశ్వసిస్తాడు. సమస్యను పరిష్కరించే సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా ధైర్యంగా ప్రయత్నిస్తాడు. బాధ్యతల వల్ల కాదు, మనసు కలత వల్ల అలసిపోతాం. మనసు ప్రశాంతంగా ఉంటే పరిష్కారం దొరుకుతుంది. క్రమపద్ధతిగా, శాంతిగా వ్యవహరించు. భయం కాకుండా విశ్వాసం పెంచుకో. స్థితప్రజ్ఞుడు పరిస్థితులను ఎదుర్కొంటాడు, వాటి నుండి పారిపోడు. తరువాత ఆరోగ్య సమస్యలు, అనుకోని వ్యాధులు మన జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయి. ఇక ముందు ఎలా అనే భయం, ఇదంతా నాకే ఎందుకు అనే బాధ మనసును కదిలిస్తాయి. అలాంటప్పుడు స్థితప్రజ్ఞుడి ఆలోచన, ఆచరణ ఈ విధంగా ఉంటుంది. అతడు ప్రతి అనుభవాన్ని జీవిత భాగంగా అంగీకరిస్తాడు. శరీర సమస్యలు వచ్చినా మనసును ఆ సమస్యల ఊబిలోకి రానీయడు. ఈ పరీక్ష కూడా తప్పకుండా గడిచిపోతుంది అనే దృఢమైన విశ్వాసంతో తన మనశ్శాంతిని కాపాడుకుంటాడు. సమస్యల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కొన్నిసార్లు మనం, అతనికి కారు ఉంది, నాకు లేదు. ఆమె అబ్రాడ్ వెళ్ళింది, నేను ఇక్కడే ఉన్నాను. అతనికి మంచి ఉద్యోగం ఉంది, నాకు లేదు అని పక్క వారితో పదే పదే పోల్చుకున్నప్పుడు మనలో ఒక అసూయ, అసంతృప్తి, అసహనం పెరుగుతాయి. దాంతో మనం మన గమ్యం మరిచిపోతాం. అలాంటి పరిస్థితిలో స్థితప్రజ్ఞుడు కోరికలకి అంతం లేదని గ్రహించగలుగుతాడు. ఒక కోరిక తీరగానే మరొకటి పుడుతూనే ఉంటుంది. కాబట్టి తృప్తి బయట నుంచి కాదు, మన మనసులో నుండి వస్తుంది. కాబట్టి తన ప్రయాణాన్ని ఇతరులతో పోల్చడు. నా జీవితం నా దారిలో సాగుతోంది. ఇతరుల ప్రయాణం వేరు, నా పథం వేరు. నాకు ఉన్నదానితోనే సంతోషంగా ఉండాలి. కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరవాళ్లతోనే చాలాసార్లు తగాదాలు వస్తాయి. అవతలి వాళ్లు సరిగా అర్థం చేసుకోవడం లేదు, నేను చెప్పిన మాటకి విలువ ఇవ్వడం లేదు అని బాధపడతాం. అప్పుడు మన కోపం వెంటనే బయటపడుతుంది. మాటల తేడాలు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఇలాంటప్పుడు స్థితప్రజ్ఞుడు వెంటనే స్పందించడు, ముందు పరిశీలిస్తాడు. ఈ మాట వల్ల నాకు కోపం వచ్చింది, కాని అది అవసరమా అని ఆలోచిస్తాడు. అతను తన మనస్సు భావోద్వేగం మీద ఆధారపడకుండా పరిసరాలను అర్థం చేసుకుని స్పందిస్తాడు. శత్రుత్వం సృష్టించకుండా పరిష్కారం వైపు దృష్టి పెడతాడు. ఇలా ప్రతి సమస్యలో స్థితప్రజ్ఞతతో వ్యవహరించడం చాలా కష్టతరమైన సాధన. మరో వీడియోలో కలిసే వరకు జై శ్రీకృష్ణ.